నేను ఇందాకే $30 బ్రదర్ రివ్యూ అయితే చూడటం జరిగింది. నేనైతే ఆయనకొక సలహా అయితే ఇస్తున్నాను. ఆయన పాపం చాలా ఫీల్ అవుతాడు. ప్రతి సినిమాకి పాపం $30 పెట్టయితే ఎళ్తాడు. $30 అనేది ఎక్కువే. ఆయన కష్టార్జితం అది. ఆయనకి నేను ఇస్తున్న సలహా ఏంటంటే, నువ్వు సినిమాకి టాక్ వస్తది గదా! ఇప్పుడు ఫస్ట్ రోజు అంటే $30 ఉంటది. కొన్ని రోజులు అయిన తర్వాత తగ్గిద్ది గదా! ఆ టాక్ తెలుసుకొని సినిమా బావుంటే వెళ్ళు. సినిమా బాగోపోతే వెళ్ళక. ఓటీటీలో చూడు. ఈ $30ని నీ బ్యాంక్ అకౌంట్‌లో నువ్వైతే సేవ్ జేసుకో. అంతేగాని ప్రతిరోజు ముందెళ్ళిపోతావు. $30 వేస్ట్ అయినియి అంటావు. ఇప్పుడు ఇమ్మంటావా ఏంటి అందరిని? తెలుగు సినిమా ప్రొడ్యూసర్‌లు ఏసేయమంటే నీ అకౌంట్‌లోకి ఏసేస్తారు పోనీ. నా $30 $30 $30 30 ఎన్ని సార్లు చెప్తావు $30 నీకొక ఆప్షన్ ఉంది. సినిమా టాక్ వచ్చిన తర్వాత సినిమాకెళ్ళే ఆప్షన్ ఉంది. అప్పుడు లేకపోతే ఒక 10 రోజులు ఆగితే టికెట్ రేట్లు తగ్గుతాయి. అప్పుడు ఎళ్ళొచ్చుగా. అప్పుడెందుకెళ్ళవు? ఫస్ట్ రోజు వచ్చిన వ్యూస్ తర్వాత చెప్తే రివ్యూకి రావు కాబట్టి నువ్వు ఫస్ట్ రోజే ఎళ్తావు. అదనమాట మ్యాటర్. ఇంక ఇది పక్కన పెడితే హీరో అందరిని తెగ నరికేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు నరికేస్తున్నాడు. సూపర్ హీరోలా నరికేస్తున్నాడు. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు? ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు? ఎక్కడ పెరిగాడు? చిన్నప్పుడు ఎక్కడెళ్ళేవాడు? ఎక్కడ కడుక్కునేవాడు? ఇవన్నీ చూపించడానికి కుదరదు సినిమాలో. ఒక సినిమాలో. నీకు ఇవన్నీ డీటెయిల్‌గా కావాలంటే సినిమాకి రావటం అనేది కరెక్ట్ కాదు. అదే $30 పెట్టి ఒక నావెల్స్ ఉంటాయి. కొన్ని కొన్ని నావెల్స్ అన్నమాట. ప్రతి పిన్ టు పిన్ను దాంట్లో అయితే ఉంటది. అవి కొనుక్కొని చదువుకోవటం అయితే బెటర్ అన్నమాట. అలాంటివి నువ్వు మన తెలుగు సినిమా అది మరి ముఖ్యంగా కమర్షియల్ సినిమాలైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మనం చూసుకుంటే కమర్షియల్ సినిమాలో ఫైట్స్ లేని కమర్షియల్ సినిమాలు చాలా తక్కువుంటాయి. అలా ఫైట్స్ ఉన్న కమర్షియల్ సినిమాలో ప్రతి సినిమాలో కూడా హీరో అయితే ఫైట్ చేస్తాడు. గన్ను కాలుస్తాడు. కత్తి పెట్టి నరుకుతాడు. ఇవన్నీ చేస్తా ఉంటారు. అలా ప్రతి సినిమాలో కూడా ఆ సినిమాల్లో ఉన్న హీరోలు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? ఏం చేశారు? చిన్నప్పటి నుంచి అసల గన్ను కాలవటం ఎలా నేర్చుకున్నాడు? కత్తి నరకటం ఎలా నేర్చుకున్నాడు? ఇవన్నీ చూపిస్తారా ఏంటి? ఆ సినిమాలు ఆడలేదా? అదే కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా ఏంటి? సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌ని ఉర్రూతలు ఊగిచ్చడమే కమర్షియల్ సినిమా యొక్క కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. 'పుష్ప 2' సినిమా క్లైమాక్సే మనం అయితే మాట్లాడుకుందాం. అది ఆల్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కాబట్టి, ఆ సినిమా గురించి నేనైతే మాట్లాడుతున్నా. ఎందుకంటే 'పుష్ప 2' క్లైమాక్స్‌లో హీరోని తాళి పెట్టి కట్టేస్తారు. హీరోకి కాళ్ళను కూడా తాడు పెట్టి అయితే కట్టేస్తారు. హీరో కదులుతానికి కూడా కుదరదు. కానీ ఆ టైంలో హీరో ఎగిరి పీకలు కొరుకుతాడు. అదెక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు అని అడగలేదే. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు? పీకల కొరికితే ఎవడన్నా ట్రైనింగ్ ఇత్తాడేంటి? ఎళ్లి అల్లు అర్జున్ గారికి ఫోను చేసి, "ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు సార్? పుష్పరాజు గారు మీరు? చిన్నప్పుడు ఎక్కడ నేర్పించారు? మాకది చూపించలేదు." ఎందుకు చూపిస్తారు? ఎందుకు చూపించాలి? అక్కడ ఎమోషన్ అది. అక్కడ హీరో అది హీరోయిజాన్ని ఎలివేట్ చేయటం అంటారనమాట. కాళ్ళు, చేతులు కట్టేసినప్పుడు హీరో ఆడియన్స్ ఊహించి అక్కడేంటి కాన్సెప్ట్ ఆ అమ్మాయిని కాపాడటం. ఆ అమ్మాయిని కాపాడటానికి వెళ్ళినప్పుడు హీరోయిజం ఆ విధంగా అయితే బయటకొచ్చి హీరో ఆ విధంగా పోరాడి ఆ అమ్మాయినైతే కాపాడతాడు. సినిమా ఆల్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్. ఇప్పుడు 'పుష్పరాజ్' దగ్గరికెళ్ళి మీరసల అలా ఎలా కొరికారు? మీరు కొరకడం ఎంతమంది ఎలా ఎలా నేర్చుకున్నారు? జపాన్‌లో ట్రైనింగ్ తీసుకున్నారా? లేతే ఇండియాలోనే కొరకడం బాగా నేర్పిస్తారా అని అడుగుతాం ఏంటి? చండాలంగా ఉంటది. స్టాండ్ అప్ కామెడీ అది. కమర్షియల్ సినిమాలో హీరోని ఎలివేట్ చేయడానికి ఇలాంటి ఎలిమెంట్స్ బొచ్చెడుంటాయి. చాలా ఉంటాయి. ఈ కమర్షియల్ సినిమా అనేది నీకు వర్కౌట్ అవ్వట్లేదు. చూడక మానేయి. మానేయి. అంతే జస్ట్ సింపుల్. ఇప్పుడు లేకపోతే సినిమా టాకొస్తాయి. రెండో రోజో, మూడో రోజో అప్పుడు ఎళ్ళొచ్చు. $30 సేవ్ అవుతాయి గదా! సినిమా బాలేదిప్పుడు. పోయింది. ఇప్పుడు నీకు ఈ 'ఓజీ' సినిమా నచ్చలేదు. ఇప్పుడు 'ఓజీ' సినిమా చూసినోడు ఎవడో బాలేదంటాడు. నువ్వు ఎళ్ళక మానేయి. ఓటీటీలో జూడు. నీ $30 సేవ్ అవుతాయిగా. అహా! అలా జెయ్యం. ఎళ్ళాలి. రివ్యూ చెప్పాలి. వ్యూస్ రావాలి. అది. అదనమాట కాన్సెప్ట్. ఇంకా కటానా పెట్టి అంతమందిని నరికేస్తే దానికి జస్టిఫికేషన్ ఇలా దేవుడిలాగా దేవుడి రిఫరెన్స్ అయితే పెట్టివ్వాల్సిందన్నట్టుగా ఏదో అన్నాడనమాట. కటానా అనేది మామూలుగానే తెగిద్ది. దానికి దేవుడి రిఫరెన్స్ అవసరం లేదు. కటానా అనేది మామూలుగానే తెగిద్ది. అది మనుషులు తయారు చేసిందైనా తెగిద్దనమాట. ఏమన్నా ప్రాక్టికల్‌గా కావాలంటే కత్తి దగ్గరికెళ్లి ఒకసారి సరదాగా ఇలా అది గుచ్చుకోపోతే మన దేవుడి కాన్సెప్ట్ అయితే పెడతాం నెక్స్ట్ సినిమా నుండి. ఇంకా హీరో సేవియర్ అవ్వకూడదనుకున్నాను. అదే అయింది. ఇంకేదో అందరిని కాపాడటం ఏదో అంటున్నాడు. మరి హీరో సేవియర్ అవ్వకుండా ఏమవ్వాలి? ఇప్పుడు హీరో సేవ్ చేయటం కూడా తప్పేనా? ఆళ్ళందరిని చంపేయాలా? ఇప్పుడు ఆడపిల్లలు ఆళ్ళందరిని కాపాడాడు ఇయన్నీ చూపిచ్చారంటున్నావు. ఆడపిల్లలందరిని హీరో చంపేయాలా? అంటే ఏం చేయాలి? హీరో సేవ్ చేయకూడదు. నువ్వు అనుకుంటున్నావు. నువ్వు హీరో సేవియర్ లాగా ఉండకూడదు అని అనుకుంటున్నావు కాబట్టి హీరో సినిమాలో సేవ్ చేయకూడదు. అప్పుడు ఓ పని చెయి. ఒక స్టోరీ రాసేసి డైరెక్టర్‌లకిచ్చేయి. ఇలా ఉంటేనే సినిమా హిట్ అయిద్ది. ఇలా ఉంటే 30 ఖచ్చితంగా ఈక్వేషన్ కుదిరిద్ది. నంబర్ 1గా ఉంటదని ఇచ్చేయి. స్టోరీ ఇచ్చేస్తే వాళ్ళు తీసేస్తారు. అప్పుడు హ్యాపీగా అసలు ఏ గోల ఉండదు.
హీరో కాపాడటమో తప్పే. హీరో కత్తి పెట్టి నరకటమో తప్పే. హీరో అసలు యాక్ట్ చేయటమే తప్పే. హీరో పాపం ఉండటమే తప్పే. హీరోయిజం చూపించడం తప్పే. అన్నీ తప్పే. ఏంటో, ఏంటో మరి. కలికాలం. ఇంకా ఆ టైంకి అతను అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అసలు అదంతా ఒకే టైంకి జరిగిందని చెప్పింది ఎవడు? ఒక రాత్రిలో జరిగిందది. ఒక రాత్రిలో నువ్వే అన్నావు 3 గంటలని. 3 గంటల తర్వాతే జరిగిందేమో ఎవడికి తెలుసు? ఎవడికి తెలుసు? ఇప్పుడు శ్రీయారెడ్డికి ఎవరు ఫోను చేశారంటే, ఆ మోకాళ్ళ మీద నుంచి వచ్చింది. ఈ గ్యాప్‌లో మరి ఏదైనా జరిగిందేమో అక్కడ ఎవరికి తెలుసు? బోలెడుంటాయి. బోలెడు జరుగుతియి. ఇప్పుడు ప్రతీదీ పిన్ టు పిన్ చూపించాలంటే అది అవ్వదు. సినిమా అవ్వదు. అసలు అది సినిమానే కాదు. పెద్ద నోవెల్ అయిద్ది. పెద్ద డ్రామా అయిద్ది. అప్పుడు ఆళ్ళ సినిమాలకి ఎళ్ళకూడదు. ఇందాక చెప్పా కదా! $30 పెట్టి ఆ పుస్తకాలు, నావెల్స్ కొనుక్కుంటే హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా అసలే ఈ ఫ్రస్ట్రేషన్ ఉండదు. $30 కూడా సేవ్ అవుతాయి. ఇంకా ఇంకొక అడ్వైస్ ఏంటంటే సినిమా టాక్ వచ్చిన తర్వాత ఎళ్తే ఇంకా బెస్ట్. అసలు నంబర్ 1 సినిమా బాగోకపోతే ఎళ్ళాల్సిన అవసరమే లేదు. ఓటీటీలోకి వచ్చాక చూడొచ్చు. $30 కూడా సేవ్ అవుతాయి అప్పుడు. హ్యాపీ. అంటే $30 సేవ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఉంటే ఇయన్నీ వస్తాయి. అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ.